హలో వెల్కమ్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ మనం ఇంకో ఎగ్జైటింగ్ రెసిపీ రవ్వ లడ్డు ఎలా క్విక్గా చేయాలో నేర్చుకుందాము. రవ్వ లడ్డు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? రవ్వ లడ్డు అంటే ఎవరికైనా ఇష్టం. సో ఫస్ట్ మనం 4 కప్స్ బొంబాయి రవ్వ లేకపోతే ఉప్మా రవ్వ తీసుకోవాలి. అందులో 1 కప్ కాచిన గీ నెయ్యి పోసుకోవాలి. ఈ రెండు మంచిగా కలిపేసుకుని తర్వాత 1 కప్పు డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దానికి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కొన్ని కిస్మిస్లు కానీ బాదం పప్పులు, జీడిపప్పులు నెయ్యిలో బాగా ఫ్రై చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కావాల్సినంత షుగర్ సిరప్ పోసుకోవాలి. అంటే పంచదార పాకం. కొంచెం 1 కప్పు పంచదార తీసుకుని అందులో 1/2 కప్పు నీళ్లు పోసుకొని కొంచెం పాకంలా చేసుకుని ఇందులో కలుపుకోవాలి. పాకం చేసుకుని ఇలా మనం రవ్వ లడ్డూలు చేస్తే రవ్వ లడ్డూలు చాలా బాగుంటాయి. షేప్ కూడా బాగా వస్తాయి. ప్లస్ ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. ఉట్టి పంచదారతో చేసుకోవడం కంటే ఇలా పంచదార పాకంతో చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనకు కావాల్సినంత తీపి కూడా మనకి తగులుతుంది. సో ఇలా మనకు కావాల్సినంత సైజులో చేసుకుని రవ్వ లడ్డూలు ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదా, ఇది జస్ట్ 10 నిమిషాల్లో ఇది అయిపోతుందండి. మీ ఇంటికి ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ వచ్చినప్పుడు క్విక్గా ఈ రెసిపీ చేసుకుని వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.